హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఏంటి ఉల్లిపాయలు పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అంటుంది అనుకుంటున్నారా? ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నామండి. అందుకనే ఇవన్నీ చూపిస్తున్నా మీకు. ఎనీవే చెప్తానండి దాని ప్రాసెస్. చికెన్ ఫ్రైకి ఇలా ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేసేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా చికెన్ కడిగేసి బాగా వాష్ చేసుకున్నది చికెన్ వేసేసినాక బాగా ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనకు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని మూత కలుపుకొని బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. బాగా కలిపేసి మూత పెట్టేసినాక మళ్ళీ తీసి మళ్ళీ కలిపి ఒక 20 మినిట్స్ దగ్గరే వేపాలండి. ఎందుకంటే చికెన్ మరి బాగా ఫ్రై అవ్వాలి కదా. 20 మినిట్స్ దగ్గరే ఫ్రై చేయాలి. చికెన్ వేసాక మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుందండి. మొత్తం ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేయాలి. అంతసేపు వీడియో తీయలేం కదా, అందుకనేసి నేను తీయలేదు, కొంచెం కొంచెం తీసాను. ఇక వాటర్ అంతా ఇంకిపోయింది. టమాటా వేసాను. ఇలా టమాటా వేసిన తర్వాత మధ్యలోకి చేసుకొని ఇలా మూత పెట్టేస్తానండి. మరి టమాటా బాగా మగ్గితే ముక్కకి బాగా అంటుకుంటుంది కదా, అందుకని మరి మగ్గాలి కదా, అందుకనేసి మూత తీసాను. చూసారా, మూత తీసి కలుపుతుంటే ఎలా ఉందో, సూపర్గా ఉంటుందండి చికెన్ ఫ్రై. ఇలాగా భలే ఉంటుంది. టమాటా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. మసాలాలు ఏమీ నేను వేయనండి, ఎందుకంటే నేను కారంలోనే మసాలాలు వేసి ఆడించుకుంటాను కాబట్టి నేను మసాలాలు ఏమీ వేయను. ఎక్కడ ఏ కర్రీస్లోనైనా మీరు చూడొచ్చు, నేను మసాలాలు ఎందులోనూ యాడ్ చేయను. నేను కారం నేను తయారు చేసుకుంటాను, అందులోనే నేను మసాలాలు అన్నీ కలిపి వేసుకుంటాను అనమాట. అందుకనేసి మసాలాలు వేయను. 2 స్పూన్ల కారం అయితే ఆ చికెన్కి అలా సరిపోతుందండి. మేము ఎక్కువ కారం తినము, నేను పిల్లలు ఎవరమీ తినమన్నమాట. 2 స్పూన్ల కారం వేసానండి. 2 స్పూన్ల కారం వేసిన తర్వాత బాగా కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెడితే కారం స్మెల్ రాకుండా ఉంటుంది కదండి, అందుకనేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను. కలిపాలి ఇలా బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలన్నిటికీ కారం అంటుకునేటట్టు కలిపేసి ఫుల్లుగా మూత పెట్టాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉంచేయాలండి. 2 నిమిషాలు ఉంచి తీస్తే మళ్ళీ స్మెల్ వేగంగా పోతుంది. మూత పెడితే మాడిపోద్దేమో అంటున్నారా? ఈ కళాయి ఓన్లీ చికెన్ ఫ్రైకే వాడతాను, అందుకే అలా ఉంది. ఎందుకంటే అది బాగా ఫ్రై అవుతుంటుంది కదా, అందుకనేసి అలా అయిందనమాట. కలిపేసాను, మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అయిపోయాక తీసాను. చూసారా, 2 నిమిషాలు అయిపోయిన తర్వాత తీసి కారం స్మెల్ మొత్తం పోయిందండి. కరివేపాకు వేసి, కొత్తిమీర కరివేపాకు వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ బాగా ఫ్రై చేస్తుంటే కలుపుతూనే, ఏంటి నేనే వండుతున్నాను అనుకుంటున్నారా ఈ చికెన్ ఫ్రై? నేను కాదు, మా ఆయన వండుతున్నాడు. చికెను, మటను, ఫిష్ నేను వండినా మా ఆయన తినండి. మా ఆయనకు వంటలు వచ్చు కదా, నా వంటలు ఎంచుతూ ఉంటాడు. బాగా చేసినా సరే ఎంచుతాడు అనమాట. అందుకే ఆయన చేసుకుంటేనే ఆయన తింటాడు, అందుకని ఆయనే వండుతాడనమాట. మీ ఆయనకి వంటలు వచ్చా? మీరు లక్కీ అనుకుంటారా? వంటలు వచ్చినంత మాత్రాన్ని లక్కీ అయిపోమండి, అందులోనే అసలు ట్విస్టులు ఉంటాయి. ఏం చేస్తాం. ఎనీవేస్ అయిపోయింది చికెన్ ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలా రసం, రైస్, చికెన్ ఫ్రై వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. నాకు వేసుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది. మరి ఇంకా తినేయాలి, ఆగలేను, అసలు ఆగలేను. కానీ వేడివేడిది నేను తినలేను, అందుకనే కొంచెం కలుపుకొని లేట్గా తింటున్నాను. వేడివేడిది నేను అసలు వేగంగా తినలేనండి. రసం వేసుకొని చికెన్ ముక్క తీసుకొని అన్నము కూర కలిపి నోట్లో పెట్టుకుంటుంటుంది, సూపర్గా ఉంటుందండి, భలే ఉంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. మా ప్రాసెస్ అయితే ఇంతే. చికెన్ ఫ్రై బాగుంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.